మన స్పిరిచువల్ జర్నీలో భాగంగా స్టార్ట్ చేస్తున్న ఈ రామకోటి రాయడానికి అందరు రెడీగా ఉన్నారా? అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు లక్ష్మీ కళ్యాణి. మనం 21 డేస్ ఒక సిరీస్ లాగా రామకోటి రాద్దాము. కుదిరితే రోజు ఒక్కొక్క లైన్ అంటే ఒక 10 నామాల్లో 11 నామాల్లో రాసి అలా మెల్లిగా పెంచుకుంటూ 108 నామాల దాకా వెళ్ళే ప్రయత్నం చేయాలి అని అనుకున్నాం కదా! సో, దాంట్లో భాగంగా ఇవాళ ఫస్ట్ డే. సో, నేనేమనుకుంటున్నా అంటే నా దగ్గరున్న రామకోటి బుక్‌లో ఆహ్, హారిజాంటల్‌గా 13 బాక్సెస్ ఉంటాయి. వర్టికల్‌గా 51 బాక్సెస్ ఉంటాయి. సో, ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి ఫస్ట్ లైన్ అంటే డైలీ 1 లైన్ అన్నట్టుగా స్టార్ట్ చేద్దాము. తర్వాత ఎన్ని లైన్స్ పెంచుకోగలిగితే అన్ని లైన్స్‌కి పెంచుదాము అన్న ఉద్దేశంలో ఉన్నాను. సో, మీ దగ్గరున్న అవైలబిలిటీని బట్టి మీరు స్టార్ట్ చేయండి. తర్వాత ఎప్పుడైతే మనం రాయడం స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా మనం కంప్లీట్‌గా దాని మీదే దృష్టి పెట్టడానికి ట్రై చేసి, రాస్తూ ఉన్న నామాన్ని చెప్తూ రాయడానికి ట్రై చేద్దాం. అంటే నేను ఒక దగ్గర విన్నాను. రామకోట రాస్తూ చాలామంది ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటారు. సో, దానివల్ల దేనికి ఉపయోగం అంటే రాస్తున్నందుకు చెయ్యికా? లేకపోతే చూస్తున్నందుకు కళ్ళకా? ఏవో ఆలోచనలలో ఉంది కాబట్టి బుర్రకేమైనా ఉపయోగం ఉందా? ఇది విన్నాను. సో, అది బాగా కనెక్ట్ అయ్యాను నేను. అందుకోసం ఒక్క నామం రాసినా సరే, దాని మీదే పూర్తిగా దృష్టి పెట్టి రాస్తున్నదే చదువుతూ, చదువుతున్నదే మనం ఆకలింపు చేసుకోవడానికి ట్రై చేద్దాం. మన జర్నీని కంటిన్యూ చేద్దాం. శ్రీరామ 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 శ్రీరామ. మనం ముందుగా అనుకున్నట్టుగానే మీరు ఖచ్చితంగా దాని మీదే దృష్టి పెట్టి ఇవాళ ఈ ఫస్ట్ డే రామకోటి నామం రాయడం అన్నది పూర్తి చేశారని అనుకుంటున్నాను. ఇదే స్ఫూర్తితో మళ్ళా రేపు కలుసుకుందాం. రేపు కూడా ఎన్ని రాయగలిగితే అన్ని. పోనీ ఒక్క లైన్ రాయగలిగితే ఒక లైన్ రాసి మన జర్నీని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఉంటానండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.